గతంలో చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తే మంత్రులంతా ఒకటై ఎదురుదాడి చేసిన పరిస్థితి. కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ని ఒక్క మాట అంటే చాలు బీఆర్ఎస్ నాయకులు మంత్రులు అందరూ కూడా మాటలు దాడి చేసిన పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అలా కనిపించడం లేదు సార్. రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదైనా విమర్శ చేస్తే సీనియర్ల మద్దతు లభించడం లేదు. మంత్రులంతా కూడా ఒక్కటై వారి మీద దాడి చేయడం లేదు, మాటలు దాడి చేయడం లేదు. ఏంటి సార్ సీఎం రేవంత్ ఒంటరయ్యారా? సీనియర్ల సపోర్ట్ ఒంటరైతే ముఖ్యమంత్రిగా ఎలా ఉంటాడు? 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒంటరి అయ్యాడు అనుకోండి, ముఖ్యమంత్రిగా ఉండగలడా? అదే ఆన్సర్ కదా. అయితే మీరు బీఆర్ఎస్తో కాంగ్రెస్ను పోల్చలేము, ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీని పోల్చలేము. ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా కావు, అవి ప్రొప్రైటోరియల్ కంపెనీలు. అంటే ఒక యజమాని కింద పనిచేసేవారు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల యజమాని పైకి ఏదైనా అంటే పనిచేసే వాళ్ళంతా ఆటోమేటిక్గా వస్తారు కదా. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ ప్రాంతీయ పార్టీలో ఎవరైనా ఎంత గొప్ప నాయకులైనా ఉండేయండి, చివరికి ఆ యజమాని కొడుకే పార్టీ నాయకుడు అవుతాడు తప్ప వేరే వాళ్ళకి కాదు. ఆర్జేడీలో నేతలు లేరా? తేజస్వి యాదవ్ ఎందుకు అయ్యాడు? సమాజ్వాదీ పార్టీలో నేతలు లేరా? అఖిలేష్ యాదవ్ ఎందుకు అయ్యాడు? తెలుగుదేశంలో లోకేష్ కన్నా సమర్థులు లేరా? లోకేష్ కన్నా అనుభవజ్ఞులు లేరా? ఎంత అనుభవం ఉన్నా అల్టిమేట్గా లోకేష్ అవుతున్నాడు తప్ప వేరేటోళ్ళు అవుతలేరు కదా. బీఆర్ఎస్లో ఉద్యమంలో బాగా గొప్పగా పనిచేసే వాళ్ళు లేరా? మరి కేటీఆర్ ఎందుకు ప్రొజెక్ట్ అయ్యాడు? ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ప్రొజెక్ట్ అయ్యాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యాడు. ఎందుకు అయ్యాడు? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కన్నా అనుభవజ్ఞులు లేరా? కానీ రాహుల్ గాంధీ అయ్యాడు. అందువల్ల ప్రాంతీయ పార్టీ కాకపోయినా జాతీయ పార్టీ అయినా వారసత్వ ఆధారిత పార్టీల్లో యాజమాన్య తరహా ధోరణి, ఓనర్షిప్ తరహా ధోరణి ఉన్న పార్టీల్లో ఏమవుతుంది అంటే సహజంగానే ఇతర నాయకులు తమ నాయకుని ఏమైనా అంటే పెద్ద ఎత్తున అటాక్ వస్తారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా రాహుల్ గాంధీ ఎవరైనా అనియండి, రేవంత్ రెడ్డి సీనియర్లు జూనియర్లు సంబంధం లేకుండా అందరూ యునైట్ అవుతారు. ఎందుకంటే ఆయన యజమాని కనుక. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి యజమాని కాదు రాష్ట్రంలో. మీకు కేసీఆర్ బీఆర్ఎస్కి యజమాని, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు యజమాని, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి యజమాని. సో అందువల్ల యాజమాన్య స్వభావం కలిగిన రాజకీయ పార్టీలలో సహజంగానే ఎవరన్నా అంటే వారిపైన పెద్ద ఎత్తున వస్తారు. భారతీయ జనతా పార్టీ ఉంది, జాతీయ పార్టీ, యాజమాన్య స్వభావం లేకపోవచ్చు, కానీ ఆ పార్టీ కూడా ఏమైంది, మోడీ చుట్టూ అల్లుకోబడ్డ పార్టీగా మారిపోయింది. సో అది యాజమాన్య స్వభావం లేదు, వారసత్వ స్వభావం లేదు. మోడీ అవసరమైతే మోడీనైనా పక్కన పెట్టి బీజేపీ సర్వైవ్ కాగలదు. కానీ కాలక్రమేణా బీజేపీకి కూడా మోడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా, ప్రొప్రైటోరియల్ కాకపోయినా మోడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా బీజేపీ మారిపోయింది. అందువల్ల అందులో మోడీ అమిత్ షా ఏం చెప్తే అదే వాళ్ళ బీజేపీలో శాసనం. మీరు వాజ్పేయి హయాంలో ఇలా లేకుండే పార్టీ. అందువల్ల మోడీని ఏమైనా అంటే మిగతా వాళ్ళందరూ వస్తారు. అందులో భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతం పట్ల నిబద్ధత, పార్టీలో సంఘటన స్ఫూర్తి, పార్టీలో ఉండటానికి మోడీ వల్లనే పార్టీలో లేరు, వాళ్ళ ఒక ఐడియాలజీ వల్ల పార్టీలో ఉన్నారు. ఆ ఐడియాలజీకి మోడీ ఐకాన్గా ఉన్నారు కనుక మోడీ పైన ఎవరైనా విమర్శ చేస్తే తమ ఐడియాలజీ పైన విమర్శ చేసినట్లుగా భావిస్తారు. అందువల్ల మీరు బీజేపీలో మోడీని విమర్శిస్తే మూకుమ్మడిగా నాయకులందరూ వస్తారు. మీరు బీజేపీలో కూడా రాష్ట్ర స్థాయిలో చూడండి, బండి సంజయ్ని ఎవరైనా విమర్శిస్తే మిగతా వాళ్ళందరూ వస్తారా? ఈటల రాజేందర్ని విమర్శిస్తే మిగతా వాళ్ళందరూ అలాగే వస్తారా? రారు కదా. అందువల్ల బండి సంజయ్ని మార్చడానికి బీజేపీలోనే కదా ఒక వర్గం ప్రయత్నం చేసింది. ఈటల రాజేందర్ ప్రయత్నం చేయలేదు బండి సంజయ్ని మార్చడానికి. మరి రాష్ట్రంలో బీజేపీ కూడా అలాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అంటే అందరూ వస్తారు, బీజేపీలో ఉన్న నరేంద్ర మోడీని అంటే అందరూ వస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే అందరూ రారు, బండి సంజయ్ని అంటే అందరూ రారు. ఇక్కడ కూడా అంతే. మీరు రాజకీయ జాతీయ పార్టీ అయినా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే వరకు అందరూ ఎందుకు మూకుమ్మడిగా వేస్తారు? అందరూ అటాక్ చేస్తారా? చేయరు. ఎవరి వర్గం వాళ్ళదే మళ్ళీ. అందువల్ల అందులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండదు?
కాంగ్రెస్ పార్టీనే ఒక విస్తృతమైన ప్రజాస్వామిక స్వభావం కలిగిన రాజకీయ పార్టీ. అందులో ఎవరు ఎన్ని భావాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉండొచ్చు అని గతంలో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. అందువల్ల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. కొంతమంది ఆయన కాకూడదని రాయబారాలు నడిపారు, అధిష్టానం పైన ఒత్తిడి కూడా తెచ్చారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అందరూ ఏమీ సమర్థించలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు సమర్థించారు కనుక హైకమాండ్ ముఖ్యమంత్రి చేసింది. అందువల్ల అప్పుడైనా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో మెజారిటీ మద్దతు ఉన్న నాయకుడే తప్ప అందరూ అంగీకరించే నాయకుడు కాంగ్రెస్లో ఎవరు ఉండరు. రేవంత్ రెడ్డే కాదు, మీకు ఇంకో నాయకుడు కూడా లేడు. అందువల్ల ఒక్కొక్క ఈవెన్ రాజశేఖర రెడ్డి సందర్భంలో కూడా మీకు జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకించారు కదా. మైసూర్ రెడ్డి తర్వాత వెళ్ళిపోయిన పి జనార్దన్ రెడ్డి, శశిధర్ రెడ్డి లాస్ట్ వరకు కూడా వ్యతిరేకించారు. డి శ్రీనివాస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డికి లాయల్గా లేరు. అయితే రాజశేఖర రెడ్డికి ఉన్న పర్సనల్ ఇమేజ్, స్టేచరు, ఆయన పార్టీ నడిపించిన తీరు, ఆయన తెచ్చుకున్న హోల్డ్ రీత్యా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే పెరిగిన నాయకుడు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ నాయకత్వాన్ని పొందగలిగాడు. అదొక టాలెంట్. అయితే రాజశేఖర రెడ్డి ఇంకో రకమైన టాలెంట్. అందువల్ల రాజశేఖర రెడ్డి ఒక రకంగా కాంగ్రెస్లో ప్రాంతీయ పార్టీగా చలామణి చేయగలిగాడు, ప్రాంతీయ నాయకుడిగా. అది రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కనుక అనివార్యంగా మిగతా వాళ్ళు అదే ఎమోషనల్గా తమ నాయకుడికి, రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులకు ఎమోషనల్ బంధం. అంటే రాజశేఖర రెడ్డి వల్లనే మేము ఎమ్మెల్యే అయ్యాం, రాజశేఖర రెడ్డి వల్లనే మేము మంత్రి అయ్యాం అని ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు మినహా మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా భావించేది. అందువల్ల రాజశేఖర రెడ్డి పైన ఒక్క మాట అంటే మిగతా వాళ్ళంతా రైజ్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే వారికి ఆ ఎమోషనల్ రిలేషన్షిప్ ఉండే. సో మీకు ఒక రకమైన ప్రాంతీయ పార్టీలో నాయకునికి శ్రేణులకు మధ్య ఏ ఎమోషనల్ రిలేషన్షిప్ అయితే ఉంటుందో ఆ రకమైన ఎమోషనల్ రిలేషన్షిప్ రాజశేఖర రెడ్డి టైంలో ఉండేది. అది అందరికీ సాధ్యం కాదు, అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్లో ఉన్న అందరూ నాయకులు ఎమోషనల్గా రియాక్ట్ కాకపోవడానికి కారణం అది. ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ లాగా ఒక ఐడియాలజికల్ ఆర్గనైజేషనల్ స్పిరిట్తో ఉండే పార్టీ కాదు కాంగ్రెస్. అది వ్యక్తుల సమూహంగా, వ్యక్తుల సమాహారంగా ఉండే పార్టీ కనుక కూడా నాయకుని పైన అటాక్ చేసినప్పుడు ఆ స్థాయిలో అందరూ ఇన్వాల్వ్ అవుతారా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది.